హాయ్, హలో, నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? వెల్కమ్ టు దావత్ దిల్సే. టంటడైన్ మీకోసం తీసుకొచ్చా మటన్ పాయా. పాత స్టైలే, జరంత కొత్త టచ్ ఇచ్చిన అంతే. జొన్న పిండితోని కిరాకుంటుంది. మీరు ఒకవేళ ఇట్లా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. పక్కా చెప్తానా, మీ దిల్ ఖుష్ అవుతుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువ లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతా. అంతకన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు జరంతా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేయరాదే, నేను కూడా మస్తు ఖుషి అవుతా. సో లేట్ లేకుండా పోదామన్నా కదా, ఇగో నేను చేస్తూనే ఉన్నా. ఓ పక్క వీళ్ళు అన్నం వేసుకొని వచ్చి లేయమని చెప్పి అట్లుంటుంది మరి మనతోటి. లెట్ స్టార్ట్. కడిగి తీసుకొచ్చుకున్న పాయ, అదే మటన్ కాళ్ళు, ఇట్లా నీట్గా కడిగి తీసుకొచ్చుకోండి. ఈ కడిగే ప్రాసెస్ కావాలంటే ఓ రోజు అది కూడా వీడియో తీసి పెడతా, సరేనా? ఇట్లయితే నీట్గా కడిగి తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ అయితే నూనె వేసుకుందాం. ఓ 2 స్పూన్లు సరిపోతుంది. ముందుగాల ఈ బగారా సామాన్ ఏదైతే ఓల్ గరం మసాలా ఉన్నదో అది వేసుకుందాం. ఓ టీ స్పూను మిరియాలు, అట్లనే 2 అంగుళాల దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, సోంపు ఓ టీ స్పూను, అట్లనే బండ పువ్వు అంటారు కదా బగారా పువ్వు, దాంతోపాటే బగారా ఆకు, ఇంకేమైనా మర్చిపోయినా జాజి పువ్వు అది కూడా వేసుకోండి. ఫ్లేవర్ మస్తు ఉంటుంది. అది ఒక 10-15 సెకండ్లు ఆయిల్లో మంచిగా మసాలా అంతా కూడా వాటి ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చిన తర్వాత మన పాయ ఏదైతే ఉందో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే పాయ ముక్కలు కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్లో కూడా ఈ పాయ టేస్ట్ అంతా కూడా దిగుతుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. అంతే, చూస్తారు కదా లైట్గా కలర్ చేంజ్ అయింది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా కలుపుతూ ఫ్రై చేయండి. అట్లనే ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు ఉంటే 2 తీసుకోండి, సరిపోతుంది. దాన్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అవ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. అట్లనే పాయ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు ఇట్లా చూస్తారు కదా మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ టేస్ట్ కూడా పాయకి మంచిగా పడుతుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, అట్లనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను ఒక 4-5 తీసుకున్నాను. అట్లనే గుప్పెడు పుదీనా ఆకులు, అదే చేతితోటి కొత్తిమీర ఆకు. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మస్తు ఉంటుంది, వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పాయకి మంచిగా పట్టాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తారు కదా ఆల్మోస్ట్ ఆకులన్నీ కూడా మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది ఫ్రై. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి. పాయ కదా కొంచెం అదేమంటారు ఉప్పుగా ఉంటుంది అంటారు కదా, కాస్త చూసుకొని ఉప్పు వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీకు పాయ షేర్వా అనేది ఎంత ఉండాలి అది చూసుకొని వాటర్ వేసుకోండి. నేనైతే ఓ 2-3 గ్లాసులు అయితే వేసుకున్నా. చూస్తారు కదా ఈ మాత్రం క్వాంటిటీ ఉంటే బాగుంటుంది. అట్లనే మనకి పాయ కూడా మెత్తగా ఉడకాలి. అప్పుడే బోన్స్లో ఉన్న ఆ జ్యూస్ అంతా కూడా షేర్వాలోకి వస్తుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి విజిల్ పెట్టేద్దాం. మినిమం అంటే 7-10 విజిల్ల మధ్యలో. ఒకసారి 7 విజిల్లకి ఒకసారి చూసుకోండి. ఇంకా కావాలి అంటే ఇంకా పెట్టుకోండి, అవసరం లేదు అంటే తీసేయండి, అంతే. కానీ నేను ఇక్కడ ఒక విజిల్కే తీసేసిన. చూస్తారు కదా నా స్టవ్ అంతా నాశనం అయింది, నా కుక్కర్ అంతా నాశనం అయింది. ఎందుకంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే నీళ్ళు ఎక్కువ పోసిన, అదేమో మొత్తం పొంగి పొర్లిపోయింది, గంగ లెక్క బారింది. ఇక ఏం చేయాలో తెలియక పెద్ద కుక్కర్ తీసుకొచ్చిన. ఆ పెద్ద కుక్కరు 5 లీటర్ల కుక్కరు. నేనేమో ఇది ఎత్తే అది ఎక్కడనో అడుగులకు పోయింది. చేసేదేం లేదు కదా, సరే అని చెప్పి దీంట్లోనే ఉడకబెట్టుకున్నా. సో దీన్ని కూడా ఒక పెద్ద కుక్కర్ కదా నాకు ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ విజిల్లోనే మస్తు ఉడికిపోతుంది. ఒక 3-4 విజిల్లోనే సూపర్ ఉడికిపోయింది నాకు. చూస్తారు కదా కలిపిద్దాం. మాకు
చూతలు ఇంకా దీనికంటే సాఫ్ట్ అంటే ఆ బొక్కలు కూడా షూర్ అవుతాయి. అద్దు సరిపోతుంది. ఆల్మోస్ట్ సూపర్ ఉడికింది. ఆ బోన్లో ఉన్న సూప్ అంతా మనకి మన షేర్వాలోకి వచ్చేసింది. ఇక చాలు. ఇప్పుడు ఇసంటి ఒక గిన్నె పెట్టుకొని దాని మీద జాలి గిన్నె పెట్టుకొని పాయని దాంట్లో వేసుకుందాం. ఈ కచరంతా అద్దు, ఎందుకంటే ఈ కచరలో ఉన్నంత ఏమంటారు అంతా వచ్చేసింది మనకు ఆ సూప్లోకి. సో ఇప్పుడు ఆ కచరేం అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని, అంటే మీకు సూపు ఇంత ఉంటే సరిపోతే మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నాకు సరిపోదు కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. ఓకే, పాయ ఉడతాలి కదా, సూపర్ అంటే సూపర్ ఉడికిపోయింది. ఇట్లా ముడితేనే అట్లా వెళ్ళిపోతుంది, అంత సూపర్గా ఉడికిపోయింది. సో గ్రేవీ అంటే మన షేర్వా ఇంత అయితే సరిపోతుంది అని అనుకుంటానా, నాకైతే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను ఇంకేం యాడ్ చేయకముందే ఫస్ట్ అయితే ఇది తీసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. హెల్తీగా తాగాలి అనుకుంటే ఇలా ఏం యాడ్ చేయకముందే అది తీసుకొని తాగండి, సూపర్ హెల్తీగా ఉంటుంది. ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇట్లా పొంగు రాగానే ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, అట్లనే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కొంచెం కారం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఇది అన్నంలో కన్నా నార్మల్గా తాగడానికి ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి కారం అవసరం లేదు. కారం కాస్త కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక వచ్చేసింది మన మెయిన్ ఇంగ్రీడియంట్, అదే జొన్నపిండి. సో జొన్నపిండి ఎందుకు వేసుకోవాలి, పక్కా వేసుకోవాలా అని అంటే పక్కా అనైతే నేను అనను, బట్ ఎందుకు వేసుకోవాలి అని అంటే చెప్తాను. జొన్నపిండి వేసుకోవడం వల్ల మన షేర్వా అనేది కాస్త కొంచెం థిక్నెస్ వస్తుంది, మరీ పలసగా ఉండకుండా థిక్నెస్ వస్తుంది. అలాగే జొన్నపిండినే వేసుకోవాలా అని అంటే జొన్నపిండి మన హెల్త్కి చాలా మంచిది. ఈ పాయకి బెస్ట్ కాంబినేషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఉంటే ట్రై చేయండి. ఏం లేదు, ఒక 2 టీ స్పూన్ల జొన్నపిండి తీసుకున్నాను. అదే షేర్వాలో కాస్త కలుపుకొని ఉండలు లేకుండా బాగా బీట్ చేసి అల్లేసుకోవడమే, అంతే. ఒక 5 నిమిషాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత పాయ ముక్కల్ని వేసుకుందాం. ఏదైతే మనం స్ట్రెయిన్ చేసినామో జాలీలో తీసి పెట్టినాం కదా, ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోవాలి, మిగతాదంతా వేయకండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫుల్గానే వేసాం కాబట్టి లైట్గా అలా కొత్తిమీర వేసుకొని సాల్ట్ అడ్జస్ట్, అంటే చూస్తున్నా సాల్ట్ సరిపోయిందా లేదా అని. పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇక మా వాళ్ళు తినడానికి రెడీ అయ్యిళ్ళు, ఆల్రెడీ పట్టుకొచ్చిళ్ళు. వేయమంటారు, ఏం లేదు వేసేస్తాను వాళ్ళకి. సో ఏం లేదండి, మన పాయ అయితే రెడీ, సూపర్గా ఉంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది హెల్త్కి హెల్తీ, అలాగే మస్తు టేస్ట్ ఉంటుంది. మన తెలంగాణ స్టైలే అనుకోండి. ఇక నేను పాతకాల పద్ధతి అని ఎందుకన్నా అంటే పాతకాలంలో ఇట్లా జొన్నపిండి ఇవి వేసి మంచిగా చేస్తారు. ఇక కొత్త టచ్ అని అంటే అన్నీ వేసి ఒకటేసారి ఉడకబెడతారు. నేను అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ఉడకబెట్టి తర్వాత ఇదేసి అదేసి అట్లా కాస్త కొంచెం టచ్ ఇచ్చిన అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, టాటా, టేక్ కేర్.